ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా బాధాకరమైన ఒక విషయాన్ని మీతో పంచుకోవాల్సి వస్తుంది. ఈ రోజు ఉదయం సుమారు 7:30 గంటలకి హోసన్నా మినిస్ట్రీలో ఉన్నటువంటి పాస్టర్ ఫ్రెడ్డి పాల్ గారికి రోడ్డు ప్రమాదం జరిగినట్టు సమాచారం అందింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ చేర్చబడి ట్రీట్మెంట్ పొందుకుంటున్నారు. ఇలాంటి వార్త విన్నప్పుడు మన హృదయంలో బాధ కలగడం అనేది సహజమే. దేవుని సేవలో అనేక సంవత్సరాలు శ్రమిస్తూ లక్షలాది మందిని వాక్యము చేత దేవుని వైపుకి త్రిపినటువంటి పాస్టర్ ఫ్రెడ్డి పాల్ గారి కొరకు ఈ సమయంలో మనం అందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థించవలసిన అవసరం ఎంతో ఉంది. బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం ఎలా అంటుంది? నీతిమంతుల ప్రార్థన బహుశక్తి గలది, బలము గలది, అది త్వరగా ఫలిస్తుంది. మనం చూస్తున్నాం ఆ మాటలో. ఇలాంటి సమయంలో ఎలాంటి విమర్శలు చేయకుండా, ఎలాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకుండా ఆయన కొరకు మనం ఎంతగానో బలంగా ప్రార్థించవలసిన అవసరం ఉంది. మరియు మనం అందరూ కూడా ఆయన త్వరగా ఆరోగ్యం కోలుకోవాలని ప్రార్థన చేద్దాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జీవగల తండ్రి, కృపగల దేవ, ప్రేమ నమ్మకగల దేవ, నీకు వందనాలయ తండ్రి. ప్రభా, నీ ప్రియ దాసుడైనటువంటి అయ్యా ఫ్రెడ్డి పాల్ గారిని చేతకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇస్తుండగా బిడ్డని మీద తండ్రి ప్రభా నీ బలమైన హస్తముంచమని అడుగుచున్నానయ్యా. అయ్యా, ఇప్పుడే ఈ క్షణంలోనే తండ్రి తనకున్న బలహీనతలను యేసునామములో తీసివేసి సంపూర్ణ బలమును దయచేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం. యేసుక్రీస్తు నామములో త్వరగా కోలుకోవడానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. అయ్యా, డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం, బలం దయచేసి తండ్రి ప్రభా మీరే తోడు నడిపించి బలపరచమని అడుగుచున్నాం. అయ్యా, తన సంఘస్థులని, అయ్యా తన తోటి తన బంధుమిత్రులు, కుటుంబస్తులందరినీ తండ్రి మీరే ఆదరించి బలపరిచి కాచి కాపాడమని, అయ్యా తన యొక్క పరిచయలు మరలా మీరు తనకి ఇచ్చినట్టు పరిచయలో మరలా వచ్చి నమ్మకంగా పని చేయడానికి తండ్రి గొప్ప సాక్షిగా లేవనెత్తి నిలబెట్టమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్న ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదే విధంగా ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ఈ రోజు కనీసం 1 నిమిషమైనా పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో వాళ్ళకి మనం సపోర్ట్ గా నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.